ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంగా జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి అంతకంతకు మళ్లీ పెరుగుతోంది. ఇన్ఫ్లో కారణంగా జూరాల ప్రాజెక్టు జల కలను సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్ఫ్లో 2,18,000 క్యూసెక్లు ఉంది. దీంతో 45 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో అవుట్ఫ్లో 2,11,317 క్యూసెక్లుగా ఉంది. మొత్తం జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.710 టీఎంసీలుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఈ క్రమంగా జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి అంతకంతకు మళ్లీ పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శంకర్ అందిస్తారు. శంకర్, ఎంఎన్ఆర్ జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. గత నెల క్రితం నుంచి కూడా దాదాపు 22 రోజులు భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేశారు. దాదాపు 10 డేస్ బ్యాక్ నుంచి కూడా ఈ ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి ఆగిపోవడంతో గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నింపి పూర్తిగా గేట్లను క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ దాదాపు 4-5 రోజుల నుంచి కూడా మళ్ళీ భారీగా వరద నీరు ఎగువ నుంచి వస్తూ ఉండడంతో కూడా ప్రాజెక్టు దగ్గర దాదాపు 2,18,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అనేది కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 45 గేట్లను పైకి ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ ను రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు అవుట్ఫ్లో వచ్చేసి 2,13,000 పైచిలుకుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు దగ్గర విద్యుత్ యూనిట్లకు సంబంధించి 5 విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల దగ్గర కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రాజెక్టు దగ్గర ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ అంతా కూడా శ్రీశైలం దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గత వారం క్రితం తీసుకుంటే మాత్రం మొత్తంగా ఇప్పటికీ 44 గేట్లను మాత్రం ఎత్తారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అది 45 గేట్లకు చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు దగ్గర జలకలను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యాటకులు మాత్రం పెద్ద ఎత్తున వచ్చి ప్రాజెక్టును తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఈతకు వెళ్లకుండా, ప్రాజెక్టు దరిదాపులకు వెళ్లకుండా అయితే ప్రాజెక్టు దగ్గర పోలీసులు భారీగా భద్రతను పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక వరద ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని గేట్లను పైకి ఎత్తి శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేసేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి ముఖ్యంగా ప్రాజెక్టు దగ్గర ఈ వాటర్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వను ఎప్పటికప్పుడు సఫిషియెంట్ గా ఉంచుతారు. అంటే ప్రాజెక్టులో ఎంత వాటర్ ఉండాలో అంత వాటర్ నే తీసుకుంటున్నారు. మిగతా వాటర్ అంతా కూడా శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టుదారులు అయితే కూడా ఆనందం మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కుడి ఎడమ కాలువల ద్వారా కూడా పూర్తి స్థాయిలో వాటర్ రిలీజ్ చేస్తూ అధికారులు అయితే తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఎంఎన్ఆర్, ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అధికారులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎస్, అంటే ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములలో ఇప్పటికే భారీగా వరద నీరు ఉంది. వాటికి సంబంధించినటువంటి గేట్లను ఎత్తి జూరాల ప్రాజెక్టుకి అయితే వాటర్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టుల దగ్గర రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు దగ్గరికి ఇంకా మరికొద్ది అంటే ఎక్కువగా ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉండడంతో కూడా ప్రాజెక్టు దగ్గర అధికారులు ఎప్పటికప్పుడు నిఘా నేత్రంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా వాటర్ అంతా కూడా ప్రాజెక్టు దగ్గరికి వస్తే ప్రాజెక్టుకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పైనుంచి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో కూడా జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నారాయణపూర్ కావచ్చు, మరోవైపు మిగతా డ్యాముల్లో కూడా వాటర్ ఎక్కువ మొత్తంలో రావడం, అదేవిధంగా వర్షాలు అనేది ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. గత వారం రోజులుగా కూడా పెద్ద ఎత్తున భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొద్ది వాటర్ కూడా అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా వాటర్ అంతా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరే అవకాశాలు అయితే మెండుగా ఉండడంతో ప్రాజెక్టు దగ్గర ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు శ్రీశైలం దగ్గర కూడా ఎక్కువ వాటర్ ప్రవాహం ఉందని చెప్పి తెలుస్తుంది. మొత్తంగా అయితే మరికొద్ది రోజులు కూడా ఈ వరద ప్రభావం ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉండడంతో అధికారులు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రాజెక్టుకి ఇంకా వాటర్ రావు, ఇకపై ఇక్కడికే ఫుల్ స్టాప్ అనుకున్న సమయంలో వారం రోజుల్లోనే తిరిగి ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో అధికారులు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శంకర్.